హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ రథసప్తమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మేమైతే ఎర్లీ మార్నింగ్ లేచాము. పాలని అగ్గి మీదే పొంగించుకోవాలంట. సో పాలు పొంగిన తర్వాత ఇంట్లో వాళ్ళందరము దానిలో రైస్ యాడ్ చేసాము. ఆ రైస్ని కలుపుతున్న కట్టి చూస్తున్నారు కదా, అది కట్టి కాదండి, ఇది చెరుకు అంటారనమాట. ఆ చెరుకుతోనే కలపాలంట. ఎందుకంటే సూర్యదేవుడికి పళ్ళు ఉండవంట, అందుకని మెత్తన ఐటమ్స్తో యూజ్ చేయాలి అని చెప్పారు. దీనిలో మేమైతే ద్రాక్ష అండ్ ఖర్జూరం యూజ్ చేసాం. జీడిపప్పులు లాంటివి వేసుకోకూడదంట. మేము ఇది పంచదారతో చేసుకున్న ఈ పాయసం అంతా ఈ అగ్గి మీద కంప్లీట్ చేయాలంట. ఇది కంప్లీట్ అయిన తర్వాత దేవుడికి ఏమో తాంబూలం పెట్టుకున్నామండి. తాంబూలం పెట్టుకున్న తర్వాత దాని ఆకులో ప్రసాదం వేసుకున్నాం. ఇవి చిక్కడాకులండి, తమలపాకులు నార్మల్గా తెలుసుండే వేస్తాం కదా, ఇవి చిక్కడాకుల మీద రథసప్తమి రోజు వేసుకుంటామా. సైడ్ కనిపిస్తుంది రథం అండి. ఎవరికైనా డీటెయిల్గా రథం కావాలనుకుంటే కమెంట్ చేయండి, వీడియో చేసి పెడతాను. థ్యాంక్ యూ. మీరు ఎలా సెలబ్రేట్